రవి మున్సిపల్ హై స్కూల్ నుంచేనా ముందు మాట్లాడతా మాట్లాడి చెప్పేసి అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువతికి పోరు అనే ప్రోగ్రాంగా మార్చి 12వ తేదీ ఒంగోలులో నెల్లూరు బస్టాండ్ మున్సిపల్ హై స్కూల్ నుంచి కలెక్టర్ గారికి ఉదయాన్నే 10 గంటలకి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో జగన్మోహన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏ ఇబ్బంది లేకుండా అంతకుముందున్న బకాయిలు మొత్తం 99% అందరికీ స్కాలర్షిప్లు కానీ వసతులు ఇచ్చిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి డాక్టర్లు అవ్వాలి, మంచి ఇంజనీర్లు అవ్వాలని చెప్పి, మంచి గ్రాడ్యుయేట్లు అవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారి కన్నా మిన్నగా జగన్మోహన్ గారికి 2 ఇంతలు ఎక్కువ పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం, మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి క్వార్టర్లకి సుమారుగా 700 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో 700 కోట్లు అంటే సంవత్సరానికి 4 క్వార్టర్లకి 2800 కోట్లు ప్లస్ వసతి దీవెన సుమారుగా 1100 కోట్లు ఇవ్వాలి. సుమారుగా 2800 కోట్లు ప్లస్ 1100 కోట్లు 3900 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ప్రతి గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ గత ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ కలిపి 3800 ప్లస్ 3800 7600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఆయన వచ్చిన తర్వాత సుమారుగా 700 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఈ బడ్జెట్లో కూడా మొన్న బడ్జెట్లో కూడా సుమారుగా 2000 కోట్ల రూపాయల వరకే పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల మీద కానీ స్కాలర్షిప్ల మీద కానీ పేద విద్యార్థులకు సహాయం చేసే ఆలోచన ఇసుమంతా కూడా లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. మొత్తం ఇవ్వాల్సిన సుమారుగా 7600 కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో కనీసం పెట్టుకోవాలి కదా. 90% బడ్జెట్ పెడితే కదా పేదవాళ్ళందరూ సహాయం చేసేది. ఈ రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో పిల్లవాళ్ళు చదువుకునే వాళ్ళకి హాల్ టికెట్లు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని యాజమాన్యాలు ఎగ్జామ్స్ కూడా రాని ఇట్లా చాలామంది డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి మేల్కొని పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ ఇమీడియట్గా ఎమ్మటి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల మంది వరకు ఉద్యోగాలు కల్పిస్తాము, ఉద్యోగాలు కల్పించకపోతే ప్రతి ఒక్కరికి 3000 రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చాడు. ఇంతవరకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాను పోలా, అట్లీస్ట్ నిరుద్యోగ బుద్ధి కూడా కల్పించట్లా. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో యువత మీద కానీ ఉద్యోగాలు కల్పించాలని కానీ ఎవరికి పేదవాళ్ళ మీద ప్రేమ లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. దాంట్లో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. ఇంకా మిగిలిన 12 కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మెడిసిన్ సీట్లు అవసరం లేదు అని సెంట్రల్ గవర్నమెంట్కి లిఖితపూర్వకంగా రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రం పేద రాష్ట్రం. డాక్టర్లు వస్తేనే పేదవాళ్ళందరూ ఉచితంగా చూపించుకునే పరిస్థితి ఉంది. హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉంది. నువ్వు మెడిసిన్ సీట్లు అవసరం లేదు, మెడికల్ కాలేజీలు అవసరం లేదంటే మీ విజన్ ఏమైందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సుమారుగా 12 మెడికల్ కాలేజీలు వెనక్కి పంపించి దాని మీద అసలు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది, వాళ్ళకి ఫండ్స్ ఇద్దామా, కన్స్ట్రక్షన్ చేద్దామా అనే ఆలోచన లేకుండా
ఒక స్టేజ్లో ప్రైవేటీకరణ చేస్తూ ఉంటాడు. గవర్నమెంట్ రన్ చేస్తే బాగుంటుందా, ప్రైవేట్ రన్ చేస్తే బాగుంటుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతంలో, పశ్చిమ ప్రాంతంలో జగన్మోహన్ గారు మార్కాపురం మండలంలో, మార్కాపురం కాన్స్టిట్యున్సీలో హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ కూడా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది, కంప్లీట్ అవుతుంది. అందువల్ల దయచేసి మెడికల్ కాలేజ్ వస్తే, ఒక మెడికల్ కాలేజ్ సుమారుగా 150 మంది పిల్లలు ప్రతి సంవత్సరం వస్తారు కాబట్టి మన రాష్ట్రానికి కూడా చాలా మంది డాక్టర్లు అవసరం ఉంది. కాబట్టి దయచేసి మేల్కొని వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మేము ఈ ఫీజు పోర్ మీద గట్టిగా యువత అందరూ కలిసి, స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ 12వ తేదీ ఉదయాన్నే 10 గంటలకి ర్యాలీగా పోయేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ కార్యక్రమానికి యువత మొత్తం, స్టూడెంట్స్ మొత్తం పాల్గొని ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాము.